సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాల్టి వీడియోలో మనమైతే అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా కూడా కంప్లీట్ టెక్నికల్ లెవెల్స్ అయితే ప్లాట్ చేసి నెక్స్ట్ టార్గెట్స్ అండ్ సపోర్ట్స్ అయితే మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ 2 days మార్కెట్ అయితే కంటిన్యూస్గా డౌన్ సైడ్లో ఉండేది, మీకు తెలిసిందే. సో ఎవ్రీ టైమ్ 23,374 ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా మనకు ఒక సెల్ ఆఫ్ అయితే కనిపించేది. సో ఈ మూవ్మెంట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ డౌన్వర్డ్ ఛానల్లో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ ఏంటి, డౌన్ సైడ్ సపోర్ట్ ఏంటి, క్లియర్గా నిఫ్టీ లెవెల్స్ కూడా డిస్కస్ చేసాం. అండ్ వన్స్ ఈ క్రూషియల్ లెవెల్ 23,400 బ్రేక్ అవగానే మనకి ఇంట్రాడేలో కూడా ఒక మంచి మూవ్ అయితే నిఫ్టీ జనరేట్ చేసింది. సో నెక్స్ట్ టార్గెట్స్ మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో 23,900 దాకా మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఈ జోన్ మెయిన్గా 23,800, 23,900. సో అక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అన్లెస్ అంటే ఒక మంచి అప్పుడు వరకు అయితే ఒక మంచి మూవ్ అయితే ఉంటుంది. మోర్ ఒక 150 to 200 పాయింట్స్ అయితే నిఫ్టీలో పాసిబుల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బికాస్ ఇవాల్టి మూవ్మెంట్ కూడా మెయిన్గా గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్తో ఉండడంతో పాటు సో ఆ వార్ రిలేటెడ్ కొంచెం సెంటిమెంట్స్ కూల్ డౌన్ అయ్యేసరికి సో మనకి మార్కెట్స్లో అయితే ఒక మంచి ర్యాలీ కనిపించింది. స్పెషల్గా బ్యాంక్ స్టాక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ స్టాక్స్లో మనకి చాలా మంచి మూవ్మెంట్ అయితే ఇవాల్టి మార్కెట్లో అయితే మనకి కనిపించింది. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ మన ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే అపోలో మైక్రో సిస్టమ్స్ ఉందో, సో మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ డే ఎప్పుడైతే ఇది 400 రూపీస్ లెవెల్ బ్రేక్ చేసిందో ఇమ్మీడియట్గా మనకు ఒక సెల్ ఆఫ్ వచ్చింది. ఆ సెల్ ఆఫ్ రాగానే ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకుని మళ్ళీ 377 ఎక్కడైతే ప్రీవియస్ విక్ ఉందో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ అగైన్ అదే ఛానల్లోకి ఎంటర్ అయింది. ఇవాళ క్లోజింగ్ మీకు ఆబ్వియస్లీ 400 పైన వచ్చింది. సో చూసుకున్నట్టయితే అగైన్ మనకి 448 లెవెల్స్ టెస్ట్ అవుతే ఇట్ వుడ్ బి అ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఆపర్చునిటీ. సో అప్పుడు మనం ఏదైతే 500 టార్గెట్ మిడ్ టర్మ్లో అనుకున్నామో అదైతే మనకి అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ 400 పైన క్లోజింగ్ వచ్చింది, దట్ ఈస్ సాటిస్ఫైడ్. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే పొజిషన్ బిల్డ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక్కసారి స్టాక్ లెవెల్స్ చూసుకుంటే సో వీక్లీ క్లోజింగ్ ఎలా ఉంది, వీక్లీ క్లోజింగ్ వచ్చేసరికి ఒక డోజీ టైప్ ఆఫ్ ఏ క్యాండిల్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ తీసేస్తున్నాను సో దట్ బెటర్ వ్యూ వస్తుంది. సో మీకు డోజీ టైప్ ఆఫ్ ఏ క్యాండిల్ వచ్చింది, రైట్? సో ఇండిసిసివ్ క్యాండిల్, ఈ రెండు అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ కి క్లారిటీ లేదు అంటే ఏ డైరెక్షన్ లోకి వెళ్ళాలి. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సో ప్రీవియస్ గా కూడా ఇలాగే ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, రైట్? సో ఎవ్రీ టైం ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఒక 3-4 వీక్స్ కన్సాలిడేషన్, సో మళ్ళీ ఒక 3-4 వీక్స్ ఇక్కడ అంతా నేను కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చి మన 500 లెవెల్స్ అయితే స్టాక్ హిట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాంతో పాటు యాజ్ ఐ టోల్డ్ దిస్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ స్టాక్. సో డిఫెన్స్ లో మంచి ప్రెజెన్స్ ఉంది ఈ పర్టికులర్ కంపెనీకి. అట్ ద సేమ్ టైం ఇంకొన్ని స్టాక్స్ గురించి కూడా నేను వీడియోస్ చేశాను. ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో ఆ లెవెల్స్ అయితే క్లియర్ గా ఫాలో అవ్వండి. సో వెన్ లెవెల్స్ ఆర్ క్లియర్ అప్పుడు మనకి ప్రాపర్ ఐడియా వస్తుంది ఎక్కడ మనం టార్గెట్స్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ ఉంటాయి. సో పొజిషనల్ ట్రేడర్ స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఒక వ్యూ పెట్టుకోవాలి. నేను ఇది ఒక 1-2 years హోల్డ్ చేసుకుంటే నా వ్యూ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవి అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకొక 2 weeks ఆఫ్ కన్సాలిడేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాతే మనకి 440 బ్రేక్ అవుతుంది. అప్పటి వరకు స్టాక్ అయితే సైడ్ వేస్ లో ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఆ 500 టార్గెట్ అయితే ఇంటాక్ట్. సో ఇదన్నమాట అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా నా మొబైల్ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పర్సనల్ గైడెన్స్ కావాలన్నా మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసుకుని ఏదైనా స్టాక్ లెవెల్స్ కావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో అదనమాట అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.